అండ్ అందరికి మనం వచ్చేసి ఈ రోజు పురుగులను పెంచుతున్నాం. పురుగులు అంటే వేరే కాదు, బిఎస్ఎఫ్ లార్వా. మన కోడి పిల్లల కోసం గానీ, కోళ్ళ కోసం గానీ, పుంజుల కోసం గానీ మంచి ప్రోటీన్ ఫుడ్. దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం కొంచెం క్లారిటీగా చూపిస్తా. దానికి 2 విధాలుగా చేసుకోవచ్చు. మనం ఫస్ట్ తౌడేసి చేసుకోవచ్చు, ఇంకోటి ఫీడ్ కూడా చేసుకోవచ్చు. 2 విధాలుగా ట్రై చేద్దాం అని చెప్పి 2 తీసుకున్నాం. తౌడు తెచ్చిన, పక్కన కోళ్ళ ఫారం నుంచి ఫీడ్ కూడా తీసుకొచ్చిన. ఈ 2 సపరేట్ వేసి ఇంట్లో ఇంకొంచెం బెటర్ గా వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే తౌడుతోనైతే ఫస్ట్ చేసి చూపిస్తా ఎట్లా చేసుకోవాలో. దాదాపు మన ఒక 2 కేజీలు, కేజీన్నర దాకా తౌడు వేసుకోవాలి. ఫస్ట్ నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం మనం బెల్లం వాటర్ కలుపుకోవాలి. ఈ బెల్లం వాటర్ కలుపుకోవడం వల్ల మనకు పురుగు అనేది గ్రోత్ మంచిగా వస్తుంది. ఇది వాటర్ అయితే మరీ లూజ్ కలుపుకోవచ్చు, మరీ రుచుకు కూడా కలుపుకోవచ్చు. ఒక తడి పొడిగా కలుపుకోవాలి మామూలుగా. ఈ పురుగు వచ్చేసి మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయి అంటే మన కోళ్ళతో పాటు చేపలకు వేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరి గట్టిగా లేదు, మరి నీళ్ళు లేదు, కరెక్ట్ సైజ్ వచ్చేసింది, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ జాలి ఇట్లా పెట్టుకోవాలి. దీనిపైన ఎగ్స్ వేసుకోవాలి. ఇది కూడా రెడీ చేసుకున్నంత 2 ఒకేసారి వేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఈ ఫీడ్ తోని చేద్దాం. ఈ ఫీడ్ లో బెల్ల నీళ్ళు అవన్నీ కలపాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ దానా పోసేసుకొని వాటర్ కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది ఫినిషర్. కాకపోతే మీకు అందుబాటులో ఏది ఉంటే దాన్ని వాడుకోవచ్చు. పురుగుల వల్ల యూజ్ ఏంటంటే హై ప్రోటీన్, పిల్లలకు మంచి గ్రోత్ వస్తుంది. దానికోసం అని వాడుకుంటారు. దాంతో పాటు ఓన్లీ కోళ్ళ కోసమే కాదు, చేపలకు వాడతారు, పందులకు వాడతారు. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. ఇది వచ్చేసి ఎగ్స్. మనకు సంపదన్న అని ఒక అన్న పంపించిండు. ఒకసారి ట్రై చేయండి. ఎగ్స్ బిఎస్ఎఫ్ లార్వా ట్రై చేయమని చెప్పి ఆయన పంపించిండు. ఒకవేళ మీకు బిఎస్ఎఫ్ లార్వా కావాలి, మా కోళ్ళకు వాడుకుంటాం, చేపలకు వాడుకుంటాం అంటే పైన నెంబర్ ఇస్తా. దాన్ని కాల్ చేసినా, వాట్సాప్ లో మెసేజ్ చేసినా కానీ రిప్లై ఇస్తాడు. కొన్ని ఆర్డర్ చేసుకోండి. ఇదే బాక్స్ వస్తుంది. మనకి ఎయిర్ గానీ పోవడానికి గానీ ఈ క్లాత్ పెట్టి ఇట్లా క్లోజ్ చేస్తారు. మరి ఎయిర్ కూడా పోకుండా కూడా. జాలి కూడా మరి సన్నది తీసుకోవద్దు. కొంచెం హోల్స్ కొంచెం పెద్దగానే తీసుకోవాలి. ఎందుకంటే ఈజీగా అన్న వాడుకోవాలి కదా. ఎగ్స్ కన్నా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే లార చాలా చిన్న ఉంది కదా, ఏళ్ళు తగిలినా కానీ చనిపోయే అవకాశం ఉంది. ఇది ఇంకోటి మనకు పెద్ద రిస్క్ అవసరం లేదు. ఇది ఫస్ట్ సారి అవుడు ఇది వాడుకుంటాం. తర్వాత మొత్తం కూరగాయల వేస్టేజ్ గానీ, పండ్ల వేస్టేజ్ గానీ, ఏదో ఒక వేస్టేజ్ దీనిలో వేసినా గానీ తిని రెడీ అవుతుంది. మనం ఫీడ్ ఎంతో ఖర్చు పెడతాం, దీని తక్కువలో అయిపోతుంది. మనకు మంచి ప్రోటీన్ ఫుడ్. దీన్ని వచ్చేసి మనం కంప్లీట్ గా చీకటి ప్రదేశంలో పెట్టాలి. చీకటి అంటే దీని మీద ఒక క్లాత్ వేసుకుంటే సరిపోతుంది. ఎండకి ఎట్టుకోవద్దు, మరీ చల్లదనానికి ఎట్టుకోవద్దు. అందుకనే లోపల పెట్టేసి ఒక క్లాత్ తోనైతే కప్పేస్తా. ఇది మళ్ళీ ఒక 2 నుంచి 3 డేస్ మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని ఏమైనా డ్రైగా అనిపిస్తే కొన్ని వాటర్ స్ప్రే చేసుకొని పెట్టుకోండి. 7 డేస్ తర్వాత వరకు మనకు పురుగులు చిన్న చిన్నవి కనిపిస్తాయి.